ఇంకొక 10, 15 రోజుల్లో మనకి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈ నెల మార్చి 22 నుంచి. సో, ఇప్పుడు ఈ ఐపీఎల్ అనే కాదు, తర్వాత కూడా ఇంకా చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ మంది నాకు మెసేజ్ చేసిందేంటంటే, నాకు క్రికెట్ మ్యాచ్ ఫుల్‌గా చూడడానికి ఒక ప్రొజెక్టర్ కావాలి. హెవీ ప్రొజెక్టర్ కావాలి. ఎటువంటి ప్రొజెక్టర్ తీసుకోవాలి? మార్కెట్‌లో 10,000కి, 5,000కి ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్స్ అవి ఇవి అని చెప్పి కొన్ని కంపెనీస్ ప్రమోట్ చేస్తున్నాయి. కొందరు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. అవి తీసుకుంటే నేను మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చా? అసలు ప్రొజెక్టరు మనం హెవీగా వాడాలంటే ఏమేమి ఉండాలి ప్రొజెక్టర్‌లో? వారంటీస్ పరిస్థితి ఏంటి? సో, ఇదొక అవేర్‌నెస్ వీడియో గైస్. చాలా విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఇంతవరకు ఎక్కడ యూట్యూబ్‌లో కూడా ఎవరు చెప్పుండబోరు. సో, కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నేనైతే ఏవిఎన్ అండ్ టాప్‌లో 2 ప్రొజెక్టర్స్ డీల్ చేస్తున్నాను. సో, దాని సర్వీస్ గురించి కూడా మాట్లాడతాను. సో, మీకు ఈ వీడియో చూసాక ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఆర్డర్ చేసుకోండి. డైరెక్ట్ మీకు ఆన్లైన్ కన్నా కూడా 5,000-6,000 స్పాట్ డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాం అనమాట. ఇంకెంతవరకు ఇటువంటి ఆఫర్ అయితే ఎక్కడా ఇవ్వలేదు. ఇంతవరకు ఇండియాలోనే ఫస్ట్ టైం ఇస్తున్నాం అనమాట. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు ఏదైనా మీ విలువైన కామెంట్ కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మన ఛానల్‌కి అయితే బూస్ట్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. రండి టాపిక్‌లోకి వెళ్ళేసి ఏమేమి ఉండాలో ఒక ప్రొజెక్టర్‌లో చూద్దాం. సో, ఫస్టు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అనేది బేసిక్‌గా మనం మాట్లాడుకుంటే వన్ డే అయితే మీకు 3-4 అవర్స్ ఒక్కొక్క ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ మీరు 6-7 అవర్స్ అయితే ప్రొజెక్టర్ ఆన్‌లో ఉంచాలి. అదే రేపు జరగబోయే టీ20s అయితే ఐపీఎల్ సీజన్ అయితే మాత్రం కొంతమంది కామెంటరీ కాడి నుంచి చూస్తారు కాబట్టి అట్లీస్ట్ 4-4.5 అవర్ అయినా సరే మీకు ప్రొజెక్టర్ ఆన్‌లో ఉండాలి. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో మీరు ప్రొజెక్టర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సపోజ్ ఒక ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ ఒక 5,000 ఓ 10,000 12,000 ఎవరెవరో ప్రమోషన్స్ జరుగుతున్నాయి చూస్తున్నారు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. నేను మీకు మీ అవసరాన్ని బట్టి ప్రొజెక్టర్ నేను సజెస్ట్ చేస్తాను. నాకు కింద వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను కదా! దాంట్లో మీరు నాకు వాట్సాప్‌లో పింగ్ చేసినా సరే ఏదంటే సజెస్ట్ చేయను. మీ అవసరాన్ని బట్టి మీ అవసరం తెలుసుకొని నేను ప్రొజెక్టర్ సజెస్ట్ చేస్తాను. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఈ చిన్న చిన్న బడ్జెట్ ప్రొజెక్టర్స్ కొంటే ఏమవుతుందంటే అవి నేను చెడ్డమని చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి. అవి కూడా మంచి ప్రొజెక్టర్సే. కాకపోతే ప్రతి దానికి ఇప్పుడు చెప్పాలంటే ఒక 100 సీసీ బైక్‌కి, ఒక 150 సీసీ బైక్‌కి, ఒక 200 సీసీ బైక్‌కి, 250 సీసీ బైక్ డిఫరెన్స్ ఏంటి? 100 సీసీ బైకు సో, ఒక 40-50 కిలోమీటర్స్ డైలీ మీరు తిరగడానికైతే బాగుంటుంది కానీ డైలీ ఒక 100-150 కిలోమీటర్స్ తిరగాలంటే అంత కంఫర్ట్ అయితే ఉండదు. ఇంజిన్ కూడా మనకి హీట్ ఎక్కిపోవడం అంత ఇదైతే ఉంటుంది. మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అంత బాగోదు. సో, అదే 150 సీసీ, 200 సీసీ బైక్ అయితే మీరు కమ్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంటుంది, పవర్ ఉంటుంది. సో, మీరు కొంచెం స్పీడ్ కూడా క్రూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రొజెక్టర్స్‌లోకి వచ్చినా సరే మీరు కొనే చిన్న చిన్న ప్రొజెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీకు ముఖ్యంగా ఎదురయ్యే సమస్య ఏంటంటే వీటిలో వాడే ప్రాసెసర్స్ అనమాట. AMLogic ప్రాసెసర్స్ కావచ్చు, T-Shock ప్రాసెసర్స్ కావచ్చు, క్వాడ్ కోర్ 1.1 గిగాహెర్ట్జ్, 1 గిగాహెర్ట్జ్, డ్యూయల్ కోర్ ప్రాసెసర్స్ ఇవైతే వాడతానండి. ఇవి చాలా స్లో అయితే ఉంటాయి. ఎంత స్లో అయితే ఉంటాయంటే సో, మీకు వాడేటప్పుడు కొద్దిసేపటికి హ్యాంగ్ అయిపోవడం, అలాగే పిక్చర్ స్ట్రక్ అయిపోవడం. నేను చూసాను. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేను ఇక్కడ ఒక ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ నా ఇంట్లో వాడుతున్నాను. సో, నేను అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, ఆ ప్రొజెక్టరు అయితే సేల్ లేదు ప్రెజెంటు. సో, ఆ ప్రొజెక్టర్‌లో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టే నేను జస్ట్ ట్రయల్ పర్పస్ వాడుతున్నాను. ఇటువంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఇవి ఎవరైనా మీకు చెప్పారా? ఇంతవరకు ఎవడు చెప్పలేదు. చెప్పడు కూడా. సో, ఈ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే ఎవడైనా ఒక ప్రొజెక్టర్‌లో 2 మూవీస్ కంటిన్యూస్‌గా చూస్తే ఇష్యూస్ అనేటివి బయటపడతాయి. కానీ అట్లా చూడరనమాట. ఏదో బొమ్మ ఏసామా, వదిలేసామా అన్నట్టుంటారు. అట్లా కాదు భయ్య. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ 1 మంత్ నుంచి సో, మోస్ట్‌లీ ఇప్పుడు నేను ఒక 100+ అవర్స్ అయితే వాడుంటాను దాన్ని. అది నాకు ఫస్ట్ 10 డేస్‌లో కాదు గానీ తర్వాత హ్యాంగ్ అవ్వడం, స్క్రీన్ అట్లాగే ఉండిపోవడం, ఫ్రీజ్ అవ్వడం ఇట్లా జరిగిందనమాట. కాబట్టి ఈ చిన్న చిన్న ప్రొజెక్టర్స్ కొంటే మీకు వచ్చే సమస్యలు అయితే ఇవి. అట్లీస్ట్ మీరు ఒక 13, 14, 15,000 దగ్గర నుంచి మీరు కొనే ప్రొజెక్టర్స్‌లో ముఖ్యంగా ఉండాల్సింది వచ్చేసి ప్రాసెసర్ అనేది అక్కడ వాళ్ళు మెన్షన్ చేయకపోయినా సరే అట్లీస్ట్ 2 జీబీ ర్యామ్. ఈ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్స్ బిలో 10,000 1 జీబీ ర్యామ్ ఉంటే 2 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ ఇంటర్నల్ ఉండేలా చూసుకోండి. సో, ఇది బహుశా మీరు ఫైర్ టీవీ స్టిక్ పెడతారని కూడా అనుకోవచ్చు. ఫైర్ టీవీ స్టిక్ పెట్టినప్పటికి కూడా ఖచ్చితంగా ప్రొజెక్టర్ అనేది ఆ లైట్ సోర్స్‌ని, మదర్ బోర్డ్‌ని దీన్నంతా కూడా ప్రాసెస్ చేయడానికి సమ్ ఎనర్జీ అవసరం. సమ్ ర్యామ్ అండ్ రామ్స్ అయితే అవసరం. సమ్ ప్రాసెసింగ్ పవర్ అయితే అవసరం. దానికైనా ఉండాలి కాబట్టి అట్లీస్ట్ 2 జీబీ ర్యామ్ దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలంటే మీకు కావాల్సిన ప్రొజెక్టర్ వచ్చేసి సో, నేను చెక్ చేసినట్లో టాప్‌లో లెజెండ్ ప్రో అండ్ Q11 మ్యాక్స్ అండ్ Q10 ఈ 3 ప్రొజెక్టర్స్ అయితే మాత్రం మీకు మంచి ప్రాసెసర్‌తో వస్తాయి. హై ఎండ్ టాస్క్‌లు పర్ఫార్మ్ చేస్తుంది. మీరు డైరెక్ట్ లెజెండ్ ప్రో అయితే మీరు దాంట్లోనే యాప్స్ ద్వారా కూడా 1080p ఓటీటీస్‌లో ఫ్రీక్వెంట్‌గా మీరు 3-4 అవర్స్ నాన్ స్టాప్ కూడా చూసుకోవచ్చు. ఇవి నేను టెస్ట్ చేసినవి చెప్తున్నాను. అలాగే మిగతా కంపెనీస్‌లో కూడా జెట్కోలో లెజెండ్ ప్రో ఉంది. అలాగే పిక్సాపాక్‌లో ఉంది. అలాగే వీటిల్లో కూడా నేను కాదనట్లేదు. కాకపోతే ఖచ్చితంగా
అవి కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. కాకపోతే ఇవేంటంటే వాటితో కంపేర్ చేస్తే డైరెక్ట్ కొనుక్కుంటే తక్కువ కాస్ట్‌కి వస్తాయి. మంచి క్వాలిటీ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు ఇస్తాయన్నమాట. ఇటువంటి ప్రొజెక్టర్స్ మంచి హెవీ ప్రొజెక్టర్ ఇప్పుడు 2 జీబీ ర్యామ్, 3 జీబీ ర్యామ్ అనేవి ఉండేటివి తీసుకుంటే, ఇలాగ ఇంటర్నల్ మెమరీ 64 జీబీ ఉండేటివి తీసుకుంటే, అలాగే మీకు అట్‌లీస్ట్ 20,000 అబోవ్ వెళ్ళినప్పుడు మంచి ప్రాసెసర్ పడుతుంది అక్కడ. 1.2 హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 1.4 హెర్ట్జ్, 1.5 హెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ లేదా క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉన్న ప్రాసెసర్ అక్కడ పడతాయి. అవి టీ స్టాక్ అవ్వచ్చు, ఇనీ స్టాక్ అవ్వచ్చు, ఓల్డ్ ప్రాసెసర్ అవ్వచ్చు. కాబట్టి కొంచెం ప్రాసెసింగ్ పవర్ అయితే పెరుగుతుందన్నమాట. అందువల్ల మీరు ఇంటర్నల్‌గా వచ్చిన ఆండ్రాయిడ్‌తో కూడా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రొజెక్టర్స్‌లో సో మీకు Q11 కావచ్చు, లెజెండ్ ప్రో కావచ్చు, మీకు ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. అలాగే మీరు వేరే కంపెనీలో కొనుక్కునేటప్పుడు కూడా 20,000 అబోవ్ వెళ్తున్నప్పుడు ఆండ్రాయిడ్ 12 అబోవ్ ఉండేలా చూసుకోండి. 12, 13 ఉండేలా చూసుకోండి. చూసుకుంటే మీకు లేటెస్ట్ యాప్ సపోర్ట్ చేస్తాయి. యాప్ సపోర్ట్ బాగుంటుంది. యాప్ ఫ్రీజ్ అవ్వదు, యాప్ హ్యాంగ్ అవ్వదు. కొంచెం బెటర్ ఉంటుంది. వీటికి మీరు ఇంకా ఫైర్ టీవీ స్టిక్ ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు లాంగ్ రన్‌లో వాడాలి, ఎక్కువ స్టేబుల్‌గా ఉండాలంటే ఏ ప్రొజెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థమైంది కదా! సో కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రొజెక్టర్ అయితే కొనుక్కోండి భయ్యా. సో ఇప్పుడు నా దగ్గర కొనమని నేను చెప్పట్లేదు. మీరు ఎక్కడ కొన్నా కూడా ఇవి మ్యాండేటరీగా చూసుకోండి. ఇక రెండొచ్చేసి ముఖ్యంగా ఎక్కువ మంది డౌట్ అడిగేది ఏంటంటే ఇంటర్నల్‌లో వచ్చిన ఆండ్రాయిడ్‌తో మేము ఎక్కువ రోజులు రన్ చేసుకోవచ్చు అంటున్నారు. భయ్యా ఇంటర్నల్‌గా వాళ్ళు ఆండ్రాయిడ్ ఇచ్చేది ఎందుకంటే మీరు మళ్ళీ ఇట్లా అనుకోవద్దు. దీనికి ఫస్ట్‌లో ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ 30,000 లోపల ఉన్న అన్ని ప్రొజెక్టర్స్‌లుగా ప్రాసెస్ అనేవి అంత పవర్ఫుల్ కాదు. సో అవి ప్రాసెస్ చేస్తున్నాయి. సో మీరు ఒక 1 or 2 అవర్స్ ఒక మూవీ ఎంజాయ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రొజెక్టర్ మీద లోడ్ పడితే ఏమవుతుందంటే త్వరగా ప్రొజెక్టర్ పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఏ కంపెనీ ప్రొజెక్టర్ నేను ఏవెన్, జెట్కోను, జిబ్రానిక్స్ ఒక్కదాని గురించి మాట్లాడట్లా. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏమవుతుందంటే ప్రొజెక్టర్ మీద లోడ్ పడితే తొందరగా మదర్ బోర్డ్స్ కావచ్చు, లైట్ గాని పాడేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్స్టర్నల్ ఫైర్ టీవీ స్టిక్ వాడుకోండి. 4K టీవీ స్టిక్ ఏదైనా కొని వాడుకోండి. మీ ప్రొజెక్టర్ కానీ 4K సపోర్ట్ చేస్తుంటే ఒక అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, ఏవెన్ ఫైర్ టీవీ స్టిక్ ఏదో ఒకటి రియల్‌మీది ఏదో ఒకటి 4K సపోర్ట్ చేసిద్ది. కొనుక్కొని వాడుకోవడం వల్ల ప్రొజెక్టర్ లోడ్ ఫైర్ టీవీ స్టిక్ తీసుకుంటుంది. ఫైర్ టీవీ స్టిక్ నుంచి డైరెక్ట్‌గా మీకు లైట్ అయితే ఎలిమినేట్ అయ్యి వస్తుంది. కాబట్టి మదర్ బోర్డ్ మీద ఇంటర్నల్ ఇచ్చిన దాని ప్రాసెసర్ మీద లోడ్ తక్కువ పడుతుంది. సో మీకు ఇక్కడ ప్రొజెక్టర్ అనేది లాంగ్ లైఫ్ వస్తుంది. ఇంకా పిక్చర్ క్వాలిటీ కూడా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అదర్న సోర్స్ నుంచి తీసుకోవడం వల్ల. ఇది ఇంకొక పాయింట్. సో ఇంకొకటి ఎక్కువ మందిలో ఉన్న క్వశ్చన్ అంటే సింగిల్ HDMI అనే ప్రొజెక్టర్ ఉంటే మాకు ఎలా అని అడుగుతున్నారు. సింగిల్ HDMI అనే ప్రొజెక్టర్ ఉంటే మీరు ఫైర్ టీవీ స్టిక్ పెట్టినప్పుడు ఖచ్చితంగా బ్లూటూత్ సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో లేదంటే ఇంటర్నల్‌గా వచ్చే స్పీకర్తో ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. ఆర్క్ సపోర్ట్ అయితే ఉండదు. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే మీరు ఏదైతే సౌండ్ బార్ తీసుకుంటారో ఆ సౌండ్ బార్‌కి 2 HDMI పోర్ట్స్ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే HDMI ఇన్ ఒకటి ఉంటుంది, HDMI అవుట్ ఒకటి ఉంటుంది. సో మీరు HDMI ఇన్‌లో ఫైర్ టీవీ స్టిక్ పెట్టండి డైరెక్ట్ సౌండ్ బార్‌కే. ఇంకా సౌండ్ బారే ఏదైతే 4K డాల్బీ ఆడియో 5.1 ఛానల్ ఇవన్నీ కూడా డైరెక్ట్ సౌండ్ బార్‌కి వెళ్తుంది ఆడియో. వీడియో వచ్చేసి సెకండ్ HDMI పోర్ట్ నుంచి మీకైతే ప్రొజెక్టర్కి అయితే వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సో ప్రొజెక్టర్ అయితే హ్యాజల్ ఫ్రీగా రన్ అవుతుందన్నమాట. ఇది సో సింగిల్ HDMI పోర్ట్ ఉంటే ఇది. ఎందుకు ఎలాగ మనం సౌండ్ బార్ కొంటాం కాబట్టి ఇప్పుడు వచ్చే సౌండ్ బార్స్ అన్నీ కూడా వీడియో ఇన్ ఆడియో అవుట్ వచ్చేటి మోస్ట్లీ ఎక్కువ ఉన్నాయి. ఒక 15,000 దగ్గరికి వెళ్తే అది కొనుక్కున్నప్పుడు సో మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మంది అడిగితే సర్వీస్. ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు ప్రొజెక్టర్ కొనేటప్పుడు ఆ ప్రొజెక్టర్ గురించి సర్వీస్ గురించి ఎవరు కూడా మోస్ట్లీ నార్త్ సౌత్లో ఎంతమంది మాలాంటి వాళ్ళు ఎంతమంది వీడియోస్ చేస్తున్నారు సార్ సర్వీస్ గురించి ఎందుకు మాట్లాడరంటే సో ఇప్పుడు ఒక ప్రమోషన్ కావచ్చు, ప్రొజెక్టర్ కావచ్చు చేసేటప్పుడు వాళ్ళు సర్వీస్ గురించి అడిగినప్పుడు అది మేము ఇస్తాం బ్రో అంటారు. కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బ్యాడ్ అయిపోద్ది అనమాట. సో ఒకసారి ఎంక్వైరీ చేయండి. సో మీరు పలానా కంపెనీ ప్రొజెక్టర్ కొనాలనుకుంటున్నారు, ఆ కంపెనీ టైప్ చేస్తే మీకు గూగుల్లో సర్వీస్ సెంటర్ వస్తుంది. దానికి కాల్ చేయండి. కాల్ చేసినప్పుడే సర్వీస్ గురించి మీకు అర్థమైపోతుంది. లేదంటే అసలు ప్రాపర్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందో కనుక్కోండి. అలా కాకుండా మీరు కొన్నారంటే మీరు దెబ్బతింటారు. ఇప్పుడు నేను డీల్ చేసి ఏవెన్ టాప్ ప్రో గురించి అయితే సర్వీస్ సెంటర్ నన్ను ఎవరైనా వాట్సాప్లో అడిగినా సరే సర్వీస్ సెంటర్ అడ్రస్ డైరెక్ట్గా సెండ్ చేయగలను. నెల్లూరులోనే ఉంటుంది. సో మీరు ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే సో వాళ్ళు సర్వీస్ చేసి పంపిస్తారు. చెన్నైలో కస్టమర్కి ఎలాగ ప్రాబ్లం వస్తే ప్రోడక్ట్ రిటర్న్ చేశాడు. సో రీప్లేస్మెంట్ ఇచ్చారు, మళ్ళీ పంపించారు. వితిన్ 1 వీక్లో ఆయనకి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఉంది. ఈ విధంగా సర్వీస్ ఎవరైనా ఇస్తున్నారా ఇది కొంచెం కనుక్కోండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. పని జరుగుతుంది కాబట్టి అంటే వీళ్ళు నా దగ్గర ఉన్న కాబట్టి నేను పర్సనల్ మానిటర్ చేసి చెప్తున్నాను కాబట్టి సర్వీస్ అందుతుంది. ఇట్లా మీరు కొనే ప్రాజెక్టర్ ఏదైనా సరే వేరే కంపెనీది సర్వీస్ ఉందో లేదో ఫస్ట్ ఎంక్వైరీ చేసి ఉండదు. ఒకవేళ సర్వీస్ కానీ లేకుంటే ఆ ప్రొజెక్టర్ జోలికి అస్సలు వెళ్ళొద్దు భయ్యా. సో ఇప్పుడు నేను ఈ మధ్య రీసెంట్గా చూసిన యాంటీ ఈస్పోర్ట్ ప్రాజెక్ట్ అయితే 4,000కి 3,000కి వస్తున్నారు. అసలు యాంటీ కంపెనీకి ప్రాపర్ సర్వీస్ సెంటర్ లేదు, అసలు ప్రొజెక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, ఏదో ట్యాగ్ వేసి అమ్ముతున్నారు. అట్లాంటివి కొంటే మీరు దెబ్బతింటారు. ఇట్లా బొచ్చుడు ఉన్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో రకరకాల కంపెనీస్తో ఇంపోర్ట్ చేసుకుని చైనా నుంచి 5,000కి 6,000కి 7,000కి 10,000కి
రకరకాల కంపెనీస్ ఉన్నాయి. కానీ ఒక్కదానికి కూడా సర్వీస్ సెంటర్ ఉండదు. ఒకసారి ప్రొజెక్టర్ మీరు కొన్నాక, మీ ఇంటికి వచ్చాక దానికి ఏదైనా ఇష్యూ వస్తే అదేదైనా రిటర్న్ పాలసీ ఇప్పుడు ఇంకో దరిద్రం ఏంటంటే ఇప్పుడు ప్రొజెక్టర్స్ అయినా కదా చాలా వాటికి రిటర్న్ పాలసీ తీసేశారు. ఓన్లీ సర్వీస్ సెంటర్ వాళ్ళు మాత్రం దాన్ని రీప్లేస్ చేయాలి కంపెనీ వాళ్ళు మాత్రమే. అసలు సర్వీస్ సెంటర్ కంపెనీ లేని ప్రోడక్ట్ మీరు కొన్నప్పుడు మీరు దాన్ని ఎవరికి చెప్తారు? ఎలా రీప్లేస్ చేసుకుంటారు? కాబట్టి సర్వీస్ సెంటర్ లేని వాటి జోలికి అసలు వెళ్ళదు. ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు 5,000, 6,000 అంటే వదిలేసుకుంటారు. అదే ఒక 20,000, 30,000 పెట్టి ఒక ప్రొజెక్టర్ కొంటే దాని పరిస్థితి ఏంటి? గుర్తుందా మీకు? ఇది మైండ్‌లో పెట్టుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడేది 30,000 లోపల బడ్జెట్. 30,000 అబోవ్ వెళ్తుంటే మీకు ఖచ్చితంగా నేను ఏ ప్రొజెక్టర్ కూడా సజెస్ట్ చేయను. ఈవెన్, టాప్ ప్రో, జెట్కో, వాన్బో ఇవన్నీ కూడా సజెస్ట్ చేయను. 35,000 ఇచ్చి మీరు బడ్జెట్ పైన పెట్టుకుంటుంటే బెన్‌క్యూలో మీకు డీఎల్‌పీ ప్రొజెక్టర్ స్టార్ట్ అవుతుంది. వాటిలకెళ్ళండి. ఈ డీఎల్‌పీ ప్రొజెక్టర్‌లో మీకు ఎటువంటి ఆండ్రాయిడ్ సపోర్ట్ ఉండదు. మీకు ఖచ్చితంగా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మీరు ఇన్పుట్ ఇవ్వాల్సొస్తుంది. అప్పుడు మాత్రం వర్క్ అవుతాయి. డీఎల్‌పీ ప్రొజెక్టర్స్ సో మీకు ₹1,00,000 పెట్టినా సరే 720p వస్తుంది. 1.5 లాక్ పెడితే 1080p నేటివ్ వస్తుంది. ఇక్కడొచ్చే ప్రాబ్లమ్ ఇదనమాట. ఇవి 4K కూడా సపోర్ట్ చేయవు. మీరు 4K సపోర్ట్ చేసేది కావాలంటే 1.5 లాక్ అబోవ్ పెట్టుకోవాలి. కాబట్టి అంత కాస్ట్‌లు పెట్టలేని వాళ్ళ కోసమే ఈ 30,000 లోపల ప్రొజెక్టర్స్ అనమాట. ఇది మైండ్‌లో పెట్టుకోండి. సో ఎందుకంటే నువ్వు వీటి గురించి మాట్లాడుతున్నావు, వాటి గురించి మాట్లాడలేదు. డీఎల్‌పీ లేజర్ ప్రొజెక్టర్స్ అవన్నీ కూడా హై టాస్క్, హై ఎండ్ కాస్ట్. ఎవరైనా ఒక 10 లక్షల హోమ్ థియేటర్ బిల్డ్ చేసుకునే వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. కానీ ఒక బడ్జెట్‌లో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి 30,000 లోపల ఈ ప్రొజెక్టర్స్ ది బెస్ట్. కాకపోతే నేను చెప్పి నాకు బాగా నచ్చింది లెజెండ్ ప్రో మాత్రం సో నిజంగా డీఎల్‌పీ క్వాలిటీని మ్యాచ్ చేస్తుందనమాట. ఇది ఫ్రాంక్‌గా చెప్తుంది. ఇది ఒక ఎల్ఈడీ ప్రొజెక్టర్ అయినప్పటికి కూడా డీఎల్‌పీ క్వాలిటీని మ్యాచ్ చేస్తుంది. కాబట్టి నేను దాన్ని ఎక్కువగా చెప్తాననమాట. తీసుకోండి మంచి క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఎంతమందికి పంపినా సరే ప్రతి ఒక్కడు కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉన్న కస్టమర్‌లే ఉన్నారనమాట. అది అందుకని చెప్తున్నాను. సో ముఖ్యంగా ఇవైతే చూసుకోండి. ఇవితో పాటు ఇంకొకటి కూడా ఏంటంటే సో మీరు ప్రొజెక్టర్ కొంటే ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఒక స్క్రీన్ కొంటున్నారా? లేదంటే దానికి పెయింట్ ఏసి వాడుకుంటున్నారా? సో ఇక్కడ మెయిన్ వైట్ స్క్రీన్ అనేది మీకు అంత మంచి పర్ఫెక్ట్ అవుట్‌పుట్ అయితే రాదు వైట్ స్క్రీన్ మీద. మీరు గ్రే కలర్ పెయింట్ సో ఏషియన్ పెయింట్ గాని ఏదైనా సరే మంచి గ్రే కలర్ పెయింట్ తీసుకోండి. దాన్ని లప్పం పెట్టి వాల్ మీద కోటింగ్ ఇచ్చుకోండి. అప్పుడు ఒక 2 కోటింగ్‌లు ఇవ్వండి. ఆ తర్వాత మీరు ప్రొజెక్ట్ చేయండి. సో మీకు ప్రొజెక్టర్ చాలా డిఫరెంట్ అవుట్‌పుట్ వస్తుంది. పక్కా అవుట్‌పుట్ అయితే అప్పుడొస్తుంది. సో ఎక్కువ మంది వైట్ స్క్రీన్స్ మీద ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ వైట్ స్క్రీన్ ఉంది కదా! దీని మీద నేను నాకు సోర్స్ లేదు కాబట్టి దీని మీద పెట్టాల్సొస్తుంది. ఎనకాల వాల్ సరిలేదు. సో నాకు రాదు కాబట్టి నేను దీని మీద వాడాల్సొస్తుంది. ఇది అనవసరం. దీనివల్ల మనకి మంచి అవుట్‌పుట్ రాదు. నేను చెప్పినట్టు చేయండి. సో మీకు ఎక్సలెంట్ అవుట్‌పుట్ వస్తుంది. ఎందుకంటే మన కస్టమర్ చెన్నై కస్టమర్ ఫస్టు వైట్ వాల్ మీద ఏసారు. సాటిస్ఫాక్షన్ లేదు. ప్రొజెక్టర్ బాలేదని కంప్లెయింట్ ఇచ్చాడు. సో మళ్ళా గ్రే కలర్ 2 కోటింగ్‌లేసి మళ్ళీ పిక్చర్ ఏసాడు. అతనే మళ్ళా ఎక్సలెంట్ ఉంది బ్రో. సో నేను నిజంగా నాకు అవగాహన లేకపోయింది. మీరు ఇచ్చిన సలహా వల్ల నేను ఇట్లా చేయడం వల్ల చాలా బాగా వచ్చిందన్నాడు. ఫస్ట్ నేను స్క్రీన్ ఎవరిని కొనమని చెప్పను భయ్యా. మీరు గ్రే కలర్ పెయింట్ ఏసుకోండి. గ్రే కలర్ పెయింట్ ఏసుకుంటే దాని అవుట్‌పుట్ ఏది మ్యాచ్ లేదు. మీరు కావాలంటే థియేటర్‌లో కూడా సిల్వర్ స్క్రీన్ చూడండి. అది గ్రే కలరే ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద హోమ్ థియేటర్స్ బిల్డ్ చేసినోడు కూడా స్క్రీన్స్ వాడరు. ఒక గ్రే కలర్ పెయింట్ ఏసి దానికి పట్టీ కడతారనమాట. పట్టీ కట్టి పర్ఫెక్ట్‌గా దాంట్లో ప్రొజెక్ట్ చేస్తారు. కాబట్టి ఆళ్ళు అంత మంచి అవుట్‌పుట్ తీసుకుంటారు. లేదా స్క్రీన్ చేయించుకుంటారు. సిల్వర్ స్క్రీన్. దానికి ఒక 2.5 లక్షలు ఖర్చవుతుంది. అంత బడ్జెట్ వద్దు. రూ. 1000 అయిపోయే పనిది. కాబట్టి ఇది చేయండి. ఇవి మీకు డబ్బులు మిగిలిచ్చే పనులనమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ మీరు ఫుల్‌ఫిల్ చేసుకోకుండా ప్రొజెక్టర్ మీద నాలెడ్జ్ లేకుండా మీరు ప్రొజెక్టర్ తీసుకుంటే ఆ తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య నేను నా వాట్సాప్ నంబర్ ఇచ్చాక ఎక్కువ మంది మోస్ట్‌లీ అడిగిన క్వెషన్ ఇదే. స్క్రీన్ గురించి అడిగాడు. తర్వాత దీనికి ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ చేయాలా లేదా ఇన్‌బుల్ట్ ఆండ్రాయిడ్‌తో వాడొచ్చా అని అడిగారు. ఆ తర్వాత వచ్చేసి ప్రొజెక్టర్ హెవీ కావాలి నాకు. హెవీ ప్రొజెక్టర్ కావాలంటే ఏది కొనాలని అడిగారు. ఆ తర్వాత వచ్చేసి వారంటీస్ గురించి ఎక్కువ సఫర్ అవుతున్నారు. నన్ను అడిగిన ప్రతి ఒక్కడు వారంటీ ఎలాగా? ఎంతొస్తుంది? ఎవరు సపోర్ట్ ఇస్తారు? ఎలా ఇస్తారని. నేను ఒకటి సమాధానం చెప్పేవాడిని ఉంటేనే మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు. అసలు మీరు ఒక అమెజాన్ నుంచి గుడ్డిగా ఒక ప్రొజెక్టర్ కొని దానికి తలా తోక లేనప్పుడు మీరెంత ఇంకెంత స్ట్రగుల్ అవుతారు? కొంతమంది ప్రొజెక్టర్స్ కొని అవి సర్వీస్ లేక దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తే అలాగే మూల పెట్టుకొని మళ్ళీ లెజెండ్ ప్రోనో లేకుంటే క్యూలెన్ మాక్స్ కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటువంటి సిట్యుయేషన్ మీకు రాకూడదని నేను ముందుగా వార్నింగ్ ఇస్తూ ఈ వీడియో చేస్తున్నాననమాట. ఇది నేను చెప్పాలనుకుంది. సో ఫ్యూచర్‌లో ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో ప్రెజెంట్ అయితే సో నన్ను ఎక్కువగా మోస్ట్‌గా అడిగిన క్వెషన్స్ అండ్ ఈ ఐపీఎల్ సీజన్‌కి ఎటువంటి ప్రొజెక్టర్ కావాలని అడిగారు కాబట్టి దాని మీద అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. ఇన్‌కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రతి ఒక్క ఫ్రెండ్‌కి ఇది యూజ్ అవుతుందనమాట. ఇంకేం మరి ఉంటా గాయ్స్. జై హింద్.